ఏంద్రో భూమి ఇట్ట తిరుగుతుంది, చక్కెర వచ్చినట్టుంది. కాలు తిరుగుతుంది. అందే వీటికి ఇంట్లో కొట్టినా. అరే 31st దావట్లో బీలు గుద్దుడే. పద. అరే నిఖిల్ 31st దావత్ చేసుకుందాం నాడు. అమ్మో నేను రాను, మా అమ్మ తిడుతుంది. అరే మనోజ్ నడువురా, మన దగ్గర 5,000తో మన మీద ఆదాం. నడుతాం. అయిందా? బాగైందా? అమ్మో వీళ్ళ దగ్గర పైసలున్నాయా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే నేను వస్తా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మీ అమ్మ తింటా అన్నవారా? మీ దగ్గర పైసలు లేవనుకోని. అయినా మా దగ్గర పైసలు లేవు. పైసలు లేవా? ఎట్లయితే గట్లయితే నడుండ్రా తాగుదాం. కాతకాడ నా పేరు చెప్దాం, వీని పేరు రాపిద్దాం. కాతేనేగా. ఏంద్రో భూమి ఇట్ట తిరుగుతుంది, చక్కెర వచ్చినట్టుంది. కాలు తిరుగుతుంది. అందరి ముందు పరుగు పోయిందిగా. గాల బతికే మంచిగా ఉంది. అవునే, మనం కూడా వాళ్ళలాగా మోపిలా పుట్టినా అయిపోవు. అవునా? ఆపు నీ గోలా. మరి ఏందక్క 31st దావత్ వాళ్ళకే, బర్త్డే పార్టీ కాలు వాళ్ళకేనా? వాళ్ళది వాళ్ళకే, మనది మనకే. నువ్వేంద్ర గర్లేసినావు. ఇప్పుడు మనం 31st దావా చేసుకోవాలి అంతేగా? అరే చూప్. అవునక్క 31st దావత్ అంటారా? అరే మీరెట్లు పడ్డారా? మీరు 31st దావత్ అన్నారుగా. అయినా 31st దావత్ తాగోతులని యాడ్ చేసుకోరు. అయినా ఇప్పుడు ఎవరు తాగిర్రు? మేము తాగలే. మరి ఒక్కటొచ్చారు కదరా. అయినా 31st రోజు గట్ల యాక్షన్ చేయకపోతే మనం చాలా వేస్ట్ అనుకుంటారు. ఆయన గేజ్ లో వాళ్ళు తాగుతారా అక్క? నువ్వు అంటే పెద్దగా తాగుతారా? ఇప్పుడు కాదక్కో, పెద్ద అయినాక కూడా మందు సుక్క వాసన కూడా చూసేద్దే లేదు. 31st దావత్ అంటే ఉట్టిగా తినడానికి వచ్చుడు కాదు, సామాగ్రిలు తీసుకురావాలి. అఖిల్ నువ్వేం తెస్తావురా? చికెన్ తెస్తా. మనోజ్ నువ్వేం తెస్తావురా? నాకు తోటనిస్తా. నాకు మొత్తానికే రాసిస్తావా? దావత్ చేసుకొని ఇస్తానా. నిఖిల్ నువ్వేం తెస్తావురా? నీ వచ్చుడే ఎక్కువ. ఏందిరా ఏమన్నో? తిన్న గిన్నెలు అడుగుతక్క. నేనైతే చికెన్ బిర్యానీ చేస్తా. అంటే ఏ షూస్ ఎట్లుందే చెప్తా. గదే కూరగా చేస్తాను. గట్ల చెప్పు. నడవండి దావా చేసుకుందాం. గిన్నె బాగుంది. ఇక్కడ వద్దు, గాలి తిందాం, ఆడ మస్తుంది. సరే పట్టిగా పండి. పండి పండి పట్టుకోలేక లెగ్ పీస్ నాకు. కాదక్క నాకు. ఏమన్నా కొడుకి 10 కాళ్ళు ఉన్నాయి అనుకుంటురా? 2 కాళ్ళు ఉంటాయి కదా మనోజ్. నాగా లెగ్ పీస్. గిన్నెసుకొని అంత అరే తిరుగుతున్నావా? అరే ఆపండి బాబాయ్, మీ ఇద్దరికి ఎందుకు లెగ్ పీస్? చిన్న పోరాలు మీరు. నాకే కావాలి లెగ్ పీస్. నాకే కావాలి లెగ్ పీస్. కొట్లాడు ఎంతసేపు కొట్లాడతారా చూస్తా. ఆ పండు పిల్లల్ని అక్క ఇలా ముగ్గురు చేసి అక్క లెగ్ పీస్. అబ్బా చిన్నవైనా మంచి మాట చెప్పినవరా. వాళ్ళకి తెలివిలేదు, వాళ్ళకేసేస్తా, మనం ఉత్తన్నం తిందాం.
అక్క ఇంతకాలం కష్టపడి బిర్యానీ చేసినందుకు లెగ్ పీస్ నీకే. మరి నీకురా? నాకు వద్దక్క. థ్యాంక్ యూ రా. వెల్కమ్. అయ్యో అక్క తింటలేవు ఎందుకు అక్క? 4 పీస్ కూడా కావాలా? తీసుకో అక్క. అది కూడా ఇవ్వాలక్క. అది కాదురా, 31st రోజు క్రిస్టియన్స్ ఏడుంటారా? చర్చిలో ప్రే చేసుకుంటా. మరి అదే 31st రోజు ముస్లిమ్స్ ఏడుంటారు? మస్జిద్ లో నమాజ్ చేసుకుంటా. మనం కూడా ఇట్లా చెట్ల దగ్గర బయట రోడ్ల మీద కాకుండా గుడి దగ్గర పోయి దావత్ చేసుకుంటే ఎంత బాగుంటది. అవునక్క. నీకు తెలుసు కదా అక్క, అమ్మి 31st దావట్లు అంటేనే వద్దంటదని. ఆ సంగతి మా బదిలే. పెద్దమ్మాయి ఒప్పించే బాధ్యత మాది. అరే ఆడ మా అక్కుంటది రోయ్, ఆమె ఏమ డేంజర్. నేను ఇవన్నీ తెచ్చేటప్పుడే ఇట్లా చూసింది. నీకెందుకక్క మరి ఊనా నడుచున్నారు ప్లాన్ మొత్తం గుర్తుందిగా. ఇది వచ్చేసి 31st దావత్ ఎపిసోడ్ 1. ఇంకా ఎపిసోడ్ 2 కూడా ఉంది. అది చాలా ఫన్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. ఈ ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఈజ్ వెల్.